నెల్లూరు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9వ రోజు వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహారం అందించిన దాతలు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె నరసింహారావు, కాంట్రాక్టర్ వి ప్రసాద్ నాయుడు వారి సహకారంతో పౌష్టికాహారం అందించడం జరిగింది. అనంతరం దాతలకు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాబోలు సత్యనారాయణ, కార్యదర్శి స్నేహ సురేష్ దాతలకు శాలువలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పగోలు సత్యనారాయణ, కార్యదర్శి స్నేహ సురేష్, కనకట్ల రఘురాం, ముదిరాజ్, వింజం రామనాయుడు, అడ్వకేట్ రంగారావు, నలుబోలు బలరామయ్య నాయుడు, రామారావు, రమేష్ తదితరులు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా పౌష్టికాహారం అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు. క్రీడాకారులకి, కోచీలకి, ఇతర అసోసియేషన్ సభ్యులకి, అధ్యక్షుల వారికి, ఎస్పెషల్లీ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి, మిగతా సభ్యులకి నా యొక్క శుభోదయం. ఈ కార్యక్రమం గత 25 సంవత్సరాల నుంచి నిర్విరామంగా నిర్వర్తిస్తున్నారు. కావున వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ నన్ను ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. 2025 గాను ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని నేను. ముఖ్యంగా నా అదృష్టం ఏంటంటే 25 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమం 25వ సంవత్సరం నేను ప్రెసిడెంట్గా ఉండటం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. పిల్లలందరూ కూడా చాలా సంయమనంగా పాటిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల కన్నా కూడా మా పెద్దలు, మా వాళ్ళందరూ కూడా, మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఎక్కడ ఏం తేడా లేకుండా అందరికీ పౌష్టికాహారం అందేలాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రసాద్ నాయుడు గారు, సిఐ నరసింహారావు గారు, దీనికి ఈ వింజం రామానాయుడు గారి తమ్ముడు, వాళ్ళందరూ కూడా ఈ పౌష్టికాహారానికి దాతలుగా వ్యవహరిస్తున్నారు. అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేరు పేరున మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. నమస్కారం. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ తరఫున గత
వాటికి సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ధరిస్తున్నారు. చేసేటువంటి ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఇతర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో కొంత భాగం పట్టుబిట్టడానికి కూడా మాకు అవకాశం కల్పించినటువంటి ప్రెసిడెంట్ గారికి, ఎక్స్ ప్రెసిడెంట్ గారికి కూడా ధన్యవాదాలు. దయచేసి ఈ కార్యక్రమాన్ని అందరూ సౌకర్యంగా సక్రమంగా నిర్వహించాలని ఆశిస్తున్నాను. అందరికి శుభోదయం. నేను నా పేరు వేలూరు రంగారావు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నాను, సీనియర్ న్యాయవాదిని. ఈ ఏసీ స్టేడియంకి డిప్యూటీ గవర్నర్గా, అధ్యక్షులుగా పనిచేశాను. వేసవి శిక్షా శిబిరాల్లో క్రీడా ప్రాధికార సంస్థ వారు ప్రతి సంవత్సరం కూడా వేసవి శిక్షా శిబిరాలని రాష్ట్రం అంతా నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివిధ క్రీడల్లో విద్యార్థులకు సెలవుల కారణంగా అందరికీ అనేక క్రీడల్లో వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇచ్చి పంపించడం జరుగుతుంది. క్రీడాకారులందరూ కూడా ఏదో ఒక బలమైన ఆహారం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వారు 25 సంవత్సరాల నుంచి పౌష్టికాహారం క్రీడాకారులకు అందరికీ అందించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా మే నెల 1వ తేదీ నుంచి మే నెల 31వ తేదీ వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్విరామంగా పౌష్టికాహారం 1000 మంది పిల్లలకు రోజు కూడా అందించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్క దాత కూడా 15,000 నుంచి 20,000 రూపాయల దాకా మాకు ఇచ్చి ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా మా ఏసీ స్టేడియం వాకర్స్ ధన్యవాదాలు. గత సంవత్సరం అయితే రఘురామ్ ముదిరాజు గారికి అధ్యక్షుడు వహించినప్పుడు 40 రోజుల కార్యక్రమం నిర్వహించి 40 రోజులు దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 40 రోజులు ఎంతమంది హాజరయ్యారో క్రీడాకారులు అందరూ కూడా పౌష్టికారం అందించింది ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్. ఈ అసోసియేషన్ ఈ యొక్క పౌష్టికార కార్యక్రమమే కాకుండా అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని చెప్పి ఈ విధంగా తెలియజెప్పి తప్పదు. అదేవిధంగా ప్రతి నెల కూడా బీపీ షుగర్ కార్యక్రమం వాకర్ మిత్రులందరికీ ఉచితంగా చూడబడుతుంది. ప్రతి నెల చివరి వారంలో ఇమ్యూనిటీ డాక్టర్స్ ఇక్కడ తీసుకొని వచ్చి అవగాహన సంస్థ సదస్సు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదేగాక బ్లైండ్ స్కూల్స్లో అయితేనేమి, అనాథ ఆశ్రమాల్లో అయితేనేమి వాళ్ళకి ఆహారం అందించే కార్యక్రమంలో అల్పాహారిత కార్యక్రమం అందించే దాంట్లో కూడా ఏసీ స్టేడియం ముందుంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ హాజరైన ప్రతి ఒక్క సభ్యులకి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి ఏసీ స్టేడియం వాకర్ల అధ్యక్షులకి అదేవిధంగా సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.